హలో ఫ్రెండ్స్, నేను మీ టీకేఆర్ స్పోర్ట్స్ తెలుగు ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈరోజు వీడియో ఏంటంటే మన తెలుగు టైటన్స్ కెప్టెన్గా ఎవరు ఉంటారనేది ఈ వీడియోలో అయితే మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తా. మనకు విజయ్ మాలిక్ అదేవిధంగా భరత్ హుండా ఇద్దరైతే కెప్టెన్సీ రేసులో అయితే ఉన్నారు. కానీ విజయ్ మాలిక్ మాత్రమే కెప్టెన్సీ ఇచ్చే అవకాశం అయితే చాలా ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ సీజన్ కూడా మన తెలుగు టైటన్స్ని బాగా లీడ్ చేశాడు. పవన్ షరావత్ కన్నా విజయ్ మాలిక్కే బాగా తెలుగు టైటన్స్ని కంబ్యాక్ చేసిండు. కాబట్టి ఆ రోజు ఇంటర్వ్యూలో కూడా మన CEO గారు అనౌన్స్ చేయడం అయితే జరిగింది, విజయ్ మాలిక్ ఈజ్ ద కెప్టెన్ అని. అది అట్లా ఉంటే వైస్ కెప్టెన్ అదే అవకాశం ఎవరికి ఉంది అని వస్తే మాత్రం నేను అనుకుంటుంది అయితే భరత్ హుండా ఇచ్చే అవకాశం అయితే ఉందని అనుకుంటున్నా. ఎందుకంటే భరత్ హుండా కూడా మంచి ఆల్రౌండర్. ఇతను బెంగళూరు బుల్స్లో ఉన్నప్పుడు ఒంటి చేతితో టీం మొత్తాన్ని విజయం వైపు నడిపించడంలో కీలక పాత్ర అయితే పోషించాడు. అదేవిధంగా మన తెలుగు టైటన్స్ బై చేయడం కూడా హై అమౌంట్ పెట్టి బై చేయడం అయితే జరిగింది. ఈ సీజన్ భరత్ హుండా మంచిగా పర్ఫార్మెన్స్ చేసి మన తెలుగు టైటన్స్ ఈ సీజన్ అయినా కప్ సాధించాలని మనసారా కోరుకుంటున్నాం. భరత్ హుండా కూడా మంచిగానే ఆడతారని అనుకుంటున్నా. భరత్ హుండా తప్పకుండా అతని ఫామ్ తిరిగి తీసుకున్నాడనే చెప్పాలి. లాస్ట్ టైం జరిగిన టోర్నమెంట్స్, లాస్ట్ 2-3 మంత్స్గా జరిగిన టోర్నమెంట్స్లో అయితే మంచిగా పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు ప్రో కబడ్డీలో కూడా అదే పర్ఫార్మెన్స్ ఇస్తారని మనందరం ఆశిద్దాం. ఇంకో థర్డ్ పర్సన్ వచ్చి మనకందరికీ తెలిసిన శివం షిండే. ఇతను కూడా హై బడ్జెట్ పెట్టి తీసుకోవడం అయితే జరిగింది. ఇతను మన డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన పాట్నా పైరేట్స్ ఆడిన ప్లేయర్. ఇతన్ని తీసుకోవడం కూడా మంచి నిర్ణయమే. ఇతను ఏమాత్రం మన తెలుగు టైటన్స్ని డిఫెన్స్లో లీడ్ చేస్తాడనేది చూడాలి. ఎందుకంటే ఇతను కూడా మంచి స్కిల్సే ఉన్నాయి కబడ్డీలో. ఇతను మంచి ప్లేయర్ కాబట్టి ఇతను కూడా మేబీ కెప్టెన్సీ రేస్లో ఉండొచ్చు. కానీ భరత్కి ఇచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి నేనైతే భరత్ హుండాకే ఇచ్చే అవకాశం అయితే ఉంది. నేనైతే భరత్ హుండాకి ఇస్తారని అనుకుంటున్నా. మనకు లాస్ట్ ప్లేయర్ డూ ఆర్ డై స్పెషలిస్ట్ మన ఆశిష్ నర్వాల్. ఇతను లాస్ట్ సీజన్ ఎవరు అందరినీ పర్ఫార్మెన్స్ అయితే చేయడం అయితే జరిగింది. మన తెలుగు టైటన్స్లో సపోర్ట్ రైడర్ విజయ్ మాలిక్కి సపోర్ట్ రైడర్గా డూ ఆర్ డైలో సూపర్గా పర్ఫార్మెన్స్ చేసి పాయింట్స్ అయితే తేవడం అయితే జరిగింది. ఇతను ఈ సీజన్ కూడా మంచిగా పర్ఫార్మెన్స్ ఇస్తాడని అనుకుంటున్నా. అదేవిధంగా యాక్షన్లో కూడా తెలుగు టైటన్స్ అతను మళ్ళీ రిటర్న్ చేసుకోవడం అయితే జరిగింది. శుభం షిండే కూడా మంచిగా పర్ఫార్మెన్స్ ఇస్తారని అనుకుందాం. అంతే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో. థ్యాంక్ యూ టు ఆల్. అందరూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. మీరు ఎవరు కెప్టెన్ అవుతారు అనుకుంటున్నారో వైస్ కెప్టెన్ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి.